పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వ వేధింపులు నానాటికి పెరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. 3-4 ఏళ్ల కిందటి కేసుల్లోనూ బిఎన్ఎస్ సెక్షన్లు నమోదు చేస్తున్నారు. అయితే ఈ బిఎన్ఎస్ చట్టం ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. పాత కేసులకు కొత్త చట్టం వర్తించదని రాజస్థాన్ హైకోర్టు తేల్చి చెప్పింది. బిఎన్ఎస్ 111 చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి మాత్రమే సెక్షన్లు వర్తిస్తాయంది. కానీ చంద్రబాబు సర్కారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కోర్టు రాజ్యాంగంతో తమకు పనిలేదన్నట్లు పాత కేసులకు బిఎన్ఎస్ సెక్షన్లతోనే కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అరుణ, పార్లమెంట్ చట్టాలతో మా పని లేదు, రాజ్యాంగంతో సంబంధం లేదు అన్నట్టుగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే తాము రచించుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలకు పాల్పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరి మీద కూడా బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తుంది. వాస్తవానికి మొన్న జూలై 1వ తారీఖు నుంచి బిఎన్ఎస్ అనేది ఆ చట్టం కొత్తగా అమల్లోకి వచ్చినప్పుడు కూడా గతంలో పెట్టినటువంటి పోస్టులు అంటే పాత కేసులకు సంబంధించి కూడా ఈ కొత్త చట్టాన్ని అమలు చేయడం అనేది కరెక్ట్ కాదంటూ ఇటీవలే రాజస్థాన్ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది. ఈ మేరకు పార్లమెంట్ లో చట్టాలు కూడా చేశారు. కానీ అందుకు విరుద్ధంగా పూర్తి స్థాయిలో భిన్నంగా వ్యవహరిస్తూ చంద్రబాబు సర్కారు అత్యంత దారుణంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడుతుంది. వీటి నేపథ్యంలోనే ఇప్పటికే అందులో కూడా 111 సెక్షన్ అనేది అత్యంత దారుణమైంది. ఇదంతా కూడా దేశ భద్రతకు సంబంధించి ఉగ్రవాదులు, అక్కడ వ్యవహరిస్తున్నటువంటి అరాచక శక్తులకు సంబంధించినటువంటి చట్టాల కింద ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు నమోదు చేయడం, అది కూడా జూలై 1 కంటే ముందు జరిగినటువంటి సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి ఇప్పుడు ఈ చట్టాలు, ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం అనేది అత్యంత దారుణం అంటూ న్యాయ నిపుణులు కూడా మాట్లాడుతున్నారు. అయినప్పుడు కూడా చంద్రబాబు సర్కార్ ఇవేమీ పట్టించుకోకుండా పార్లమెంట్ చట్టాలు కానీ మిగతా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి మార్గదర్శకాలు అన్నింటిని కూడా తొంగలో దొక్కి వ్యవహరిస్తున్నటువంటి వైనంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. దీని మీద సుప్రీంకోర్టు వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. బహుశా ఈ రోజు రేపట్లో సుప్రీంకోర్టులో ఒక పిల్లు కూడా దాఖలు చేయబోతున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించి నిజానికి ఏదైనా తప్పు కనుక అనిపిస్తే దాంట్లో ఐటీ చట్టం కింద ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాల్సి ఉంది. అది కూడా 41A నోటీస్ ఇచ్చి అక్కడ 7 సంవత్సరాల కింద అంటే తక్కువ ఏదైతే జైలు శిక్ష పడుతుందో అలాంటి కేసు సంబంధించి కేవలం 41A నోటీస్ ఇచ్చి వారిని విచారించి పంపించాల్సిన అవసరం ఉంది. కానీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. అసలు చట్టాలతో సంబంధం లేకుండా కొత్తగా వచ్చిన చట్టాలు, సెక్షన్లు నమోదు చేయడం, వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తూ సుప్రీంకోర్టు కూడా వెళ్లబోతుంది. ఇప్పటి రోజు చూస్తే గడిచిన వారం 10 రోజులుగానే 147 కేసులు నమోదు చేయడంతో పాటు ఏకంగా 400కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 58 మందిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇది కాకుండా దాదాపు 700 మందికి నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి. ఈ 700 మందికి నోటీసులు ఇచ్చి ఎవరికైతే ఇచ్చారో వీరందరూ కూడా మళ్లీ ఇవే బిఎన్ఎస్ సెక్షన్ల కింద వారిని నిర్బంధించే అవకాశం కూడా కనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుని ఇప్పటికే ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ ను కూడా ఏర్పాటు చేయడం ద్వారా న్యాయ సహాయం అందించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.